డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మంగళగిరి విజయరామరాజు ఐఏఎస్ గారి పేరున ఒక లెటర్ సర్క్యులేట్ అవుతుంది. ఆ లెటర్ లో చాలా స్పష్టంగా 3 ఆంక్షలు అనేవి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పాఠశాలలపై విధించడం జరిగింది. మొదటిది, పేరెంట్స్ మరియు సంబంధికులు, కుటుంబ సభ్యులు తప్ప ఎవరికి కూడా స్కూళ్లలో ప్రవేశం అనేది ఉండదు. రెండవది, విద్యార్థులకు ఏదైనా సమస్యలు ఉంటే కేవలం స్టాఫ్ కు బాధ్యులైన స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికే చెప్పుకోవాలి. మూడవది, రాజకీయ పార్టీల ప్రస్తావనలు, రాజకీయ పార్టీల సింబల్స్, ఇవన్నీ ప్రస్తావనలు ఉండకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా ఒక సర్క్యులర్ అయితే జారీ చేయడం జరిగింది. విద్యార్థులకు మరియు రాజకీయాలకు దూరంగా ఉంచడం మంచిదే అయినా, ఏదైతే తెదేపా, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఈ ఆంక్షలు తీసుకొస్తుందో దీని వెనకాల సదుద్దేశం లేకపోవచ్చు అని చెప్పి రాజకీయ సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఏదైతే విద్యా వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై, ఏదైతే విద్యార్థులకు ఉన్న ఇబ్బందులపై ఖచ్చితంగా ఈ పార్టీలు అనేవి పోరాటం చేస్తాయి, ప్రశ్నిస్తాయి. ఇటువంటి ఆంక్షలు పార్టీలను ఆపలేవు. చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు ఇద్దరు కూడా ఒక పార్టీకి చెందిన వారే. వారు వెళ్లి స్కూళ్లలో తల్లికి వందనం ఏదైతే పథకం ఉందో దాని గురించి వారు ప్రచారం చేసుకున్నారు. అప్పుడు మేము ఏది మాట్లాడలేదు. కాకపోతే మేము ప్రశ్నిస్తే మాత్రం ఇటువంటి ఆంక్షలు పెట్టి విద్యార్థులకు ఇబ్బందులు కలిగించి అక్కడ స్కామ్లు అయినా మీరు ఆ చుట్టుపక్కల వెళ్ళలేరు, మీరు పేరెంట్స్ కాదు, మీకు పార్టీల వారు, మీరు ఉండకూడదు అంటే దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించలేదని చెప్పి రాజకీయ పార్టీలు మాట్లాడుకుంటున్నాయి. దీనికి సంబంధించిన ఏదైతే లెటర్ వైరల్ అవుతుందో దానికి పూర్తిగా ఒక లాంగ్ వీడియో అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్లో విశ్లేషిస్తున్నాను. ఖచ్చితంగా చూడండి. ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్లో వీక్షించగలరు. థ్యాంక్ యూ.